కొల్లు రవీంద్రపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ మహిళా కార్పొరేటర్ అనిత అన్నారు. పేర్ని జయసుధ చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అనడంతో ఏమాత్రం నిజం లేదన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ కావాలని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మేయర్ పేర్ని జయసుధ పర్ఫార్మెన్స్ అల్టిమేటం అన్నారు. గోడముల్లో రేషన్ బియ్యము మాఫీ అనేది బస్తాలు తప్పు అని చెప్పి తెలిసే కదా అన్న డబ్బులు కట్ట పెరినాని గారు అంటే ఆయన డబ్బులు కట్టారంటే అంగీకరించినట్టే కదా. మరి ఆ విషయం మీకు అర్థం అవట్లేదా? ఆ గోడను ఎవరి పేరు మీద ఉంది? జయసుధ గారి పేరు మీద ఉంది. అసలు ఆడవాళ్ళ గౌరవం పేరు అనేది మొదలైంది సంస్కారం అనేది. ఎందుకంటే వాళ్ళ భార్య పేరు మీద గౌరవం పెట్టి వాళ్ళ ఆవిడకి ఇంత కూడా విలువ లేదు. దాంట్లో అవినీతి పనులు చేసి వాళ్ళ ఆవిడకి ఇంత విలువ కూడా ఎవరో పేరు నానిగారు. మా ఆవిడకి ఇంత అలరపాలు అయిపోతుంది, మా ఆవిడ ఇంత ప్రశ్నల ముందుకు వస్తుంది, స్టేషన్కి వెళ్తుంది, తప్పు చేసి నేను చేసిన తప్పు కామపాలు అయిపోతుందని ఏమాత్రం విఘ్నత లేదా పెళ్లి నాని గారికి? జయసుధ గారు అకౌంట్ లో డబ్బులు పడుతుంటే జయసుధ గారికి తెలియట్లేదా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు నుంచి వస్తున్నాయి, వాళ్ళు పిఎస్తుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేను కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని జయసుధ గారికి తెలియట్లేదా? పెళ్లి నాని గారు ఆ లాభం అలవాటు ఆయన అలవాటు చేస్తున్న లాభండి ఎవరు చేయట్లా. ఇవాళ పోలీసులకి డిపార్ట్మెంట్ అంటే ఏంటి? రక్షణ భటులు అంటారు పోలీసుని. రక్షణ భటులు అంటే ప్రజలందరికీ కూడా న్యాయానికి చట్టంగా కట్టుబడి ఉంటారు. వాళ్ళు కొల్లు రవీంద్ర గారు ఎవరో చెప్తే రారండి, తప్పు అనిపిస్తే ఎక్కడికన్నా వచ్చి అరెస్ట్ చేస్తారు. ఆయన ఫోన్ చేస్తేనే చేద్దాం పోలీసు కూర్చున్నారు ఏంటి? అరెస్ట్ చేయము, కొల్లు రవీంద్ర చేస్తేనే చేస్తామని కూర్చున్నారు పోలీసు. ఏ పోలీసు చెప్పండి? ఏ ఎస్పీ చెప్పారు? ఏ డిఎస్పీ చెప్పారు చెప్పండి? మీకు ఏం మాట్లాడతారు? డిపార్ట్మెంట్ అంటే ఏంటి? న్యాయానికి చట్టానికి కట్టుబడి ఉండే డిపార్ట్మెంట్. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ఖచ్చితంగా చేస్తారు, అరెస్ట్ చేస్తారు. మీరు వచ్చి ఈ రోజు 10 మందిని వేసుకొచ్చేసి మేము తప్పు చేయలేదంటే అయిపోద్దా? మీ బల ప్రదర్శన చేస్తే సరిపోద్ది పోలీస్ స్టేషన్ దగ్గర? మీరు తప్పు చేశారు కాబట్టి మీరు డబ్బులు కట్టారు. డబ్బులు కడితే తప్పు మాయమైపోదు. డబ్బులు కట్టారంటే నిజం ఒప్పుకున్నట్లే. రంగారెడ్డి జిల్లా